అపోస్తలుడైన పౌలు ఈ హెబ్రీ సంఘానికి ఈ ఉత్తరాన్ని రాస్తూ వాళ్ళని భయపెట్టి భయాందోళనకు గురి చేసి వారిని ఏదో అభద్రత భావం అంటారు కదా, అలాంటి అభద్రత భావంలోకి వారు గురవ్వకుండా వారి రక్షణ ఎంత స్థిరమైందో, దేవుడు చేసిన కార్యము వారి పట్ల ఎంత సంపూర్ణమైనదో ఈజ్ ప్రూవింగ్, అది ఆయన నిరూపిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అండి 10వ అధ్యాయం 14వ వచనం. ఒక్క అర్పణ చేత అండి, ఎన్ని అర్పణలండి? రోజు అర్పణలా కాదు, ఒక్క అర్పణ చేత ఈయన ఎవరినండి? పరిశుద్ధపరచబడి వారిని ఎంతకాలం? ఒక 2 సంవత్సరాలండి, 3 సంవత్సరాలండి, 4 సంవత్సరాలండి. మళ్ళీ వాళ్ళు తప్పిపోతారండి, దూరం అయిపోతారండి. వాళ్ళు ఎంతో కాలం కాదు, కొంతకాలమే. నేనేమంటానంటే, దేవుడు చేసిన మన పట్ల దేవుడు చేసిన కార్యము సంపూర్ణంగా చేసే కార్యక్రమం, సదాకాలం ఉండే కార్యక్రమం. ఆయన అర్పణ ఎంత గొప్ప అర్పణ అంటే ఇట్స్ ఫర్ ఎవ్రీ, ఇంకా ఎప్పటికీ అది. ఆమేన్. దానికి లిమిటేషన్స్ ఏమీ లేవు. 5 years, 10 years, 15 years లేదండి. వీళ్ళు సరిగ్గా ఉండరు, 15 సంవత్సరాలు మళ్ళీ వెళ్ళిపోతారు. ఆయన అంటే ఇప్పుడు చూడండి, ఏదైనా దానికి ఒక దానికి వ్యాలిడిటీ ఉంటుంది కదా. దేనికైనా ఏముంటుందండి? ఒక వ్యాలిడిటీ ఉంటుంది. ఇన్ని సంవత్సరాలేనండి, అవునా కదా? దేనికైనా ఒక వ్యాలిడిటీ ఉంటుంది. కానీ యేసు ప్రభు మన కోసం చేసిన ఒక అర్పణ ఉంది. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు వారు మానవులందరి కొరకు చేసిన ఒక అర్పణ ఉంది. ఆ అర్పణ ఎలాంటిదంటే, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు మనకి అర్పించిన, లేకపోతే దేవుని యొక్క శిలువ మరణం, పోనీ ఇలా చెప్పుకుందాంలే, దేవుని యొక్క శిలువ మరణము అంటే దేవుని యొక్క శిలువ మరణం. అర్పణ అంటే ఏంటి? శిలువ, అదే కదా. దేవుడు మరి శిలువలో మరణించిన అదే కదా. అది మనల్ని సదాకాలము సంపూర్ణులు చేసిందంట. ఒకవేళ వారు సంపూర్ణులుగా చేయబడలేదు, ఆ అర్పణ వాళ్ళని సంపూర్ణంగా చేయబడలేదు అని అంటే, అలాంటి వాళ్ళే మళ్ళీ ఆయన సిలువేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అర్పణ వాళ్ళని సంపూర్ణతలోనికి నడిపించట్లేదు అంటే అది వారి జీవితంలో నిజమైన అర్పణగా లేదు. ఆ అర్పణ వాళ్ళు అంగీకరించలేదు, ఆ అర్పణ వాళ్ళు నమ్మలేదు. అందుకనే రోమీయులకు రాసిన పత్రికలు అంటాడు, ఎవరైతే యేసు ప్రభువారు నా కోసం మరణించాడు, తిరిగి లేచాడని నమ్ముతారో వారు రక్షించబడతారు. నమ్మితే రక్షించబడతారు, అంతే. నథింగ్ టు డూ విత్ ఎవ్రీథింగ్. ఇంకేమీ చేయడానికి లేదు, ఏం మాట్లాడడానికి లేదు. ఇఫ్ యూ బిలీవ్ యూ విల్ బి సేవ్డ్. ఇప్పుడు ఆయన 3.5 సంవత్సరాలు పరిచయం చేసినప్పుడు ఏమన్నారు? నేను దేవుని కుమారుని నమ్మండ్రా బాబు, నమ్మండ్రా బాబు, నమ్మండ్రా బాబు. అదే కదా చెప్తా. నమ్మినోళ్ళు ఆయన కూడా తిరిగారు, నమ్మినోళ్ళు బాగుపడ్డారు, నమ్మినోళ్ళు ఆయన గణపరిచారు, నమ్మినోళ్ళు ఆయన స్తుతించారు, నమ్మని వాళ్ళు ఆయన ఎప్పుడు తిట్టుకుంటానే ఉన్నారు. నమ్మిన వాళ్ళు ఉన్నారు, నమ్మని వారు ఉన్నారు. నమ్మిన వాళ్ళు అందరూ స్వస్థపడ్డారు. అందుకని అన్నారు కదా, నువ్వు స్వస్థత పొందకూరాలనుకుంటున్నావా? నీ నమ్మికే నీకేం చేస్తుంది? నీ నమ్మికే నీకేం చేస్తుంది? స్వస్థత ఇస్తుంది. యూ బిలీవ్? ఎస్ లార్డ్, ఐ బిలీవ్. నువ్వు నమ్ముతున్నావా? అవును ప్రభా, నేను నమ్ముతున్నాను. అయితే నీ నమ్మకమే నిన్ను స్వస్థపరిస్థితి వెళ్ళిపో. సో యేసు ప్రభు వారు ఆయన ఉద్దేశం, ఆయన సంకల్పం ఏంటో తెలుసా? ఆయన అర్పణను నమ్మాలి, ఆయన్ని నమ్మాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ నమ్మకం ఏం చేస్తుందంటే ఆయనలో ఏకమయ్యేలా చేస్తుంది, పాలిభాగస్తులు అయ్యేలా చేస్తుంది.
అంత మాత్రమే కాదు, మనల్ని సంపూర్ణుల్ని చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మనల్ని సంపూర్ణులు చేస్తారు? మనం సంపూర్ణులు అవ్వగలమా? మనం సంపూర్ణులు అవ్వగలమా? ఆ సంపూర్ణతలోనికి మన సామర్థ్యాన్ని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి మనం రాగలమా? మనకంత ఎబిలిటీ ఉందా? మనకంత క్యాపబిలిటీ ఉందా? మనకంత సామర్థ్యం ఉందా? మనకంత జ్ఞానం ఉందా? మనకంత ఏమీ లేదు. కానీ ఎందుకంటే మనం పాప సంబంధమైన స్వభావం కలిగిన, శరీరతత్వం కలిగిన మనుషులు మనందరం కూడా. కానీ యేసుప్రభు వారు చేసిన గొప్ప త్యాగం ఏంటో తెలుసా? ఒక అర్పణ చేత. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఆ అర్పణ మనం నమ్మాలండి. ప్రభా, ఎప్పుడైనా మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు చెప్పండి, ప్రభా నువ్వు నిజంగా నా కోసం చనిపోయావు ప్రభా, యు రియల్లీ డైడ్ ఫర్ మీ. నువ్వు చనిపోయావు కాబట్టి ఈరోజు నాకు రక్షణ వచ్చింది ప్రభా, లేకపోతే ఈ రక్షణ నాకు ఉండదు ప్రభా, ఈ కృప నాకు ఉండదు ప్రభా, ఈ పాలిభాగస్థం అయ్యే అనుభవం నాకు ఉండదు ప్రభా, ఈ సంపూర్ణతలోనికి నేను రాలేను ప్రభా. నేను నమ్మాను కాబట్టే. ఎవ్వరికి చెప్పినా ఏం చెప్పారు యేసుప్రభు వారు చెప్పండి? 3.5 సంవత్సరాలు ఎవ్వరికి ఏం చెప్పారు తెలుసా? నువ్వు నమ్ముతున్నావా? నీ నమ్మకమే, నమ్ముట నీ వల్ల అయితే అంతే. ప్రతి దానికి ఏం చెప్పారు? నమ్మకం, నమ్మం. ఆమేన్, హల్లెలూయా. అది చూడడానికి, వినడానికి అది సింపుల్గా అనిపించినా అది మనం నిజంగా నమ్మితే, ఆమేన్, ఇఫ్ యూ ట్రూలీ, రియల్లీ, హానెస్ట్లీ మనం నమ్మితే, ఫస్ట్ అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, లేకపోతే ఏదో చేస్తాడని నమ్మటం పక్కన పెట్టండి. ఏదో ఇస్తాడని నమ్మటం, ఏదో చేస్తాడని నమ్మటం అది వేరే పక్కన విషయం. మొట్టమొదటిగా మనం నమ్మాల్సింది ఏంటో తెలుసా? ఆయన అర్పణ చేత నేను సంపూర్ణుడయ్యాను. హల్లెలూయా. ఆయన అర్పణ చేత నేను జీవాన్ని పొందుకున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఆయన అర్పణ నన్ను రక్షించింది, అది జీవం ఇచ్చింది. ఆమేన్, హల్లెలూయా. అని ఎప్పుడైతే మనం నమ్ముతామో అదే మనల్ని సంపూర్ణులు చేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు సరిగ్గా నమ్మలేదు, ఆయన అర్పణ మీరు సరిగ్గా నమ్మలేదు, ఆ అర్పణ సరిగ్గా మీరు అంగీకరించలేదు, అట అలా అర్పణ అర్పించాడట, అవునట, ఇట అన్నారనుకోండి, నువ్వు ఎప్పటికైనా ఆయన సిలువేస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సిలువేసు రక్షించిన, ఆ సిలువ చేత రక్షణ పొందుకున్న నీవు మళ్ళీ ఆయన నువ్వు ఎలా సిలువేయగలుగుతావు? ఇజ్ ఇట్ పాసిబుల్? ఆ సిలువ మరణం ద్వారా రక్షణ పొందుకున్న మనం, ఆ సిలువ మరణం ద్వారా సంపూర్ణమైన మనం, ఆ సిలువ మరణం ద్వారా ఇంత భాగ్యాన్ని, అర్హతని, స్థితిని, పరిస్థితిని, కృపని అనుభవిస్తున్న మనం, హౌ కెన్ యూ బ్యాక్ హిమ్? ఎలా మళ్ళీ ఆయన మనం సిలువేయగలుగుతాం? ఇది జరిగే పనేనా అసలు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? అంత ఆ సిలువ మరణం ద్వారా రక్షించబడిన మనం, ఆ రక్షణ పొందుకున్న మనం మళ్ళీ ఆయన్ని అలాంటి సిలువేసి అవమానపరచడం అంటే నిజంగా ఆయన సిలువ మరణాన్ని మనం నమ్మలేదు. ఆమేన్, హల్లెలూయా. నమ్మితే నువ్వు ఆయన సిలువయ్యావు. ఆమేన్, హల్లెలూయా. ఆల్రెడీ కొంతమంది వేశారు సిలువ. ఆల్రెడీ వేసిన వాళ్ళందరూ ఎవరటి? వేసిన వాళ్ళందరూ ఎవరు చెప్పండి? వేసిన వాళ్ళందరూ ఎవరు? బరబ్బాయే కావాలి, ఈయన సిలువేసేయండి, దేవుని కుమారుడని దైవదోషణ చేస్తున్నాడు, పరలోకాన్ని దైవదోషణ చేస్తున్నాడు, ఈయన దేవుని కుమారుడని మాకు నమ్మకం లేదు, ఈయన రాజు అంటున్నాడు, మాకు నమ్మకం లేదు, ఈయన సిలువేసేయండి. ఎవరేసారు సిలువ? నమ్మని వాళ్ళందరూ వేశారు. ఇప్పుడు మళ్ళీ సిలువ ఎత్తాడట ఒకడు. ఆడెవరు చెప్పండి? మళ్ళీ సిలువ అక్కడ ఉంది కదా, మీరు 4వ అధ్యాయం నుంచి 6వ వచనం చదివినప్పుడు, ఒకడు మరలా ఆయన సిలువ వేర్చి బాహాటముగా ఆయన అవమానపరిచెను. అవునా కదా? మళ్ళీ ఆ సిలువేసేవాడు ఎవడు చెప్పండి? నమ్మినవాడా, నమ్మనవాడా? ఇప్పుడు చెప్పండి, 6వ వచనంలో చెప్పబడిన వాళ్ళందరూ కూడా ఎవరో? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అర్పణ మనల్ని సంపూర్ణులుగా చేసింది. ఆమేన్. మళ్ళీ చదవండి. ఒక్క అర్పణ చేత ఈయన ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా.
వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్. ఇప్పుడు పౌలు గారు మీరు గమనించండి, పౌలు గారు హెబ్రీ పత్రికలో అంటే హెబ్రీ గ్రంథంలో ఉన్న ఆ విశ్వాసులందరినీ కూడా మీరు నిజమైన రక్షణకరమైన మార్గములో ఉన్నవారు, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, మీరు నిజంగా దేవుని బిడ్డలు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, అలాగే మీరు సంపూర్ణులయ్యారు, ఆ రక్షణ సంబంధమైన ఫలాలన్నీ మీ జీవితంలో ఉన్నాయి, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా వాళ్ళని హెచ్చరిస్తున్నాడు తప్ప, ఆమేన్, హల్లెలూయా, ఏం చేస్తున్నాడండి? హెచ్చరిస్తున్నాడు తప్ప ఇంకేమీ వారి పట్ల చేయట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 13వ అధ్యాయం ఆల్రెడీ మీరు ఒకసారి చదివిందే, మళ్ళీ ఒకసారి చూద్దాం. 13వ అధ్యాయము మరొకసారి 20-21 వచనాలు మనం చదువుతున్నాం. ఓకే, ఎవరండి ఆయన? ఇప్పుడు గొర్రెలు ఎవరండి? గొర్రెలు అంటే నిజంగా గొర్రెలని కాదు, సాదృశ్యాత్మకంగా అనమాట. ఆమేన్, హల్లెలూయా. సాదృశ్యాత్మకంగా అలా అంటారు కానీ మనం గొర్రెలతో పోల్చబడ్డామని మనం గొర్రెలమని కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆయన కాపరి, ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చివరగా 13th చాప్టర్ అంటే 13వ అధ్యాయం అంటే ఏంటది? ఇట్స్ క్లోజింగ్ వర్డ్స్, ఇంకా ముగింపు కూడిక అనమాట. ఇంక 20 వచనం అంటే ఇంకెన్నో ఉంటాయి అక్కడి నుంచి, ఇంకెన్నో వచనాలు లేవు, ఇంకా 4 వచనాలు ఉన్నాయంతే. అంటే ముగింపులోకి వచ్చేసాడు. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి, చూడండి ఆ వర్డ్స్, ఆ పదాలు మీరు చూడండి. గొర్రెల గొప్ప కాపరిని యేసు అను మన ప్రభువును. ఇప్పుడు మన ప్రభు, ఆ ప్రభు ఎలాంటి ప్రభు? మన ప్రభు అట ఎలాంటి ప్రభు? గొర్రెలకు గొప్ప కాపరి. ఇప్పుడు మామూలు కాపరే వాళ్ళ గొర్రెలు బాగా కాపాడతాడు. ఇప్పుడు మన కాపరి ఎలాంటి కాపరట? బాబోయ్ చాలా గొప్పోడు, ఆమేన్, హల్లెలూయా, గొప్ప కాపరి. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అని మన ప్రభువును నిత్యమైన నూతనమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి, ఆమేన్, హల్లెలూయా. దేన్ని బట్టి? అది ఏదది? ఎలాంటి రక్తం అది? నిత్యమైన నూతనమైన నిబంధన సంబంధమగు రక్తము. అది యేసయ్య రక్తము, ఆమేన్. గొర్రెల రక్తం, మేకల రక్తం, ఆరు రక్తం, ఏళ్ళ రక్తం కాదు. అది నిత్యమైన నిబంధన సంబంధమైనది, నిబంధనతో కూడింది. అక్కడ ఒక నిబంధన ఉంది, దానికి ఆ రక్తానికి ఒక నిబంధన ఉంది, ఆమేన్, హల్లెలూయా. నిత్య నిబంధన సంబంధమగు రక్తమును బట్టి, ఎక్కడి నుంచి అండి? మృతులలో నుండి లేపిన సమాధానకర్తగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనలో జరిగించుచు, జాగ్రత్తగా వినండి, అనుకూలమైన దాన్ని మనలో జరిగించుచు, అనుకూలమైనది అన్నీ కూడా మనలో ఏం చేస్తున్నాడు ఆయన? మంచిదియు అనుకూలం ఆయన దృష్టికి యేసు ప్రభు ద్వారా, ఎవరిని బట్టి? గొర్రెల కాపరిని యేసు ప్రభువును నిత్య నిబంధన సంబంధమగు రక్తాన్ని బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తగు దేవుడు, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? గొర్రెల గొప్ప కాపరిని యేసు అని మన ప్రభువును నిత్య నిబంధన సంబంధమైన రక్తాన్ని బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తకు దేవుడు క్రీస్తు ద్వారా, యేసు క్రీస్తు ద్వారా, ఆమేన్, హల్లెలూయా. ఎవరి ద్వారా? యేసు క్రీస్తు ద్వారా, ఆయన ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించుచు. ఇప్పుడు మనలో జరిగిస్తుంది ఎవరు చెప్పండి?
ఇప్పుడు ఆయన పట్ల నీకు నమ్మకం లేదు, విశ్వాసం లేదు. ఇక్కడ మీరు 4 నుంచి 6 వచనాల్లో చదివిన వాళ్ళు తప్పిపోయిన వారు. ఎవరండి వాళ్ళు? తప్పిపోయిన వాళ్ళు అంటే భ్రష్టత్వం కలిగిన వారు అని ఉంది ఇంగ్లీష్లో. మత భ్రష్టత్వం కలిగిన వాళ్ళు. పాపం చేసిన వాడు అనుకోండి, మళ్ళీ పశ్చాత్తాపడే అవకాశం ఉంది. మీకు అర్థమవుతుందా? తప్పు చేసిన వాడు, పాపం చేసిన వాడు అనుకోండి, మళ్ళీ పశ్చాత్తాపడతాడు. దెర్ ఇస్ ఎ వే టు రిపెంట్ అండ్ కమ్ బ్యాక్. మీకు అర్థమవుతుందా? తప్పు చేసిన వాడు, పాపం చేసిన అనుకో, వాడు పశ్చాత్తాపడి కాళ్ళు చేతులు పట్టుకుని, ప్రభా నన్ను క్షమించిన, ఆయన ఏదో తెలుగో తెలుసో నేను చేస్తే నన్ను క్షమించి అంటే దేవుడు క్షమిస్తాడు, అది వేరే విషయం. కానీ ఇడు తప్పు చేసిన వాడు కాదు, తప్పిపోయినవాడు. హల్లెలూయా. ఎలా తప్పిపోయినాడు తెలుసా? అన్నీ అనుభవించి తప్పిపోయినాడు. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనుభవించిన వారితో ఉండి, అనుభవించిన వాళ్ళతో అందరితో ఉండి. పౌలు ఏమంటాడంటే, మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? మనలో తన దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగిస్తున్నాడు. అలాంటి కార్యాలు మనలో జరిగిస్తున్నాడంటే నీ పట్ల, నా పట్ల ఎంత ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఆయన ఉన్నాడో మీరు అర్థం చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. నీలో ఒక కార్యాన్ని జరిగిస్తున్నాడంటే, నీలో ఒక అద్భుతాన్ని జరిగిస్తున్నాడంటే అది నీ నమ్మకాన్ని బట్టే, నీలో ఉన్న క్రియా విశ్వాసాన్ని బట్టే. ఆయన తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించుచు, ఇక్కడ జాగ్రత్తగా వినండి, ప్రతి మంచి విషయములోనూ. అంటే ఏ విషయంలోనంట? చెడ్డ విషయంలోనా, మంచి విషయంలోనా? చివరిగా పౌలు ఎంత ఎంకరేజ్ చేస్తున్నాడో చూడండి. ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారం చేయటానికి. ఎవరి చిత్త ప్రకారం చేయడానికి? ఎవరి చిత్త ప్రకారం చేయడానికి? ఆయన చిత్త ప్రకారం చేయడానికంట ఆయన మిమ్మలను సిద్ధపరచునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంట? రెడీ చేస్తున్నాడు మనల్ని. ఆమేన్. ఎందుకు రెడీ చేస్తున్నాడు? ఎందుకు సిద్ధం చేస్తున్నాడు? సిద్ధపరచునుగాక. ఎందుకు మిమ్మల్ని సిద్ధం చేస్తున్నాడు? ఆయన దృష్టికి అనుకూలమైనది మీలో జరగాలని, ప్రతి మంచి విషయంలో దేవుని ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయటానికి మిమ్మల్ని ఆయన సిద్ధం చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన మిమ్మల్ని సిద్ధం చేస్తున్నాడంటే మీ పట్ల ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడో చూడండి, ఎన్ని ఉద్దేశం కలిగి ఉన్నాడో చూడండి, ఎంత ఉన్నతమైన ప్రణాళిక దేవుడు మన జీవితంలో కలిగి ఉన్నాడో చూడండి. ఆయన మన కోసం ప్రతి మంచి కార్యాన్ని, దైవ సంకల్పాన్ని మనలో జరిగించాలని, మనకు జరగాలని మిమ్మల్ని సిద్ధం చేస్తున్నాడు. ఆమేన్. ఎందుకు సిద్ధం చేస్తున్నాడో తెలుసా? నిత్య నిబంధన రక్తాన్ని బట్టి. హల్లెలూయా. ఆయన మనల్ని సిద్ధం చేస్తున్నాడంటే మనల్ని మనం తప్పిపోయిగా ఉన్నవారని అలా ఉన్నవాళ్ళేం కాదు. ఆయన నిజమైన రక్షణలో మనం ఉన్నాము కాబట్టి, ఆ విశ్వాసంలో మనం కొనసాగుతున్నాం కాబట్టి, ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మనం ఆయనకి ఇవ్వాల్సిన ఆ నమ్మకత్వాన్ని మనం జీవిస్తున్నాం కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. అందుకే నిన్ను సిద్ధం చేస్తున్నాడు. హల్లెలూయా. దేనికి సిద్ధం చేస్తున్నాడు తెలుసా? తన కార్యములు ఏంటంటే దేవుని దృష్టికి అనుకూలమైనవి. ఆమేన్. మనకు అనుకూలమైనవి కాదు, ఆయనకు అనుకూలమైనది మనలో జరగాలని నిన్ను సిద్ధం చేస్తున్నాడు. ఆమేన్. అంటే దాన్ని ఏమంటానంటే తెలుసా అండి, దేవుడు మన జీవితంలో జరగాల్సినవన్నీ మన కోసం జరిగిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈజ్ ప్రిపేరింగ్ అస్. సిద్ధం చేయడం అంటే ఏంటి? రెడీ చేయడం అన్నమాట. దేనికి? ఎందుకు నిన్ను రెడీ చేస్తున్నాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన సిలువేసే వాళ్ళని ఆయన ఎందుకు రెడీ చేస్తాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అవమానపరిచే వాళ్ళని ఆయన ఎందుకు సిద్ధం చేస్తాడు? ఆయన నిత్య నూతన నిబంధన. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ఆయన ఇలా అన్నాడు, నిత్య నిబంధన అంటే అక్కడ నిత్య నిబంధన అని ఒక పదం వాడారు కదా. ఆ అంటే ఒక ఆయన వాడిన స్టేట్మెంట్, నా స్టేట్మెంట్ కాదు. ఒక ఆయనకున్న భావాన్ని వ్యక్తపరిచాడు.
నూతన అంటే నిత్య నిబంధన యొక్క అంటే అర్థం అంటే దాని యొక్క భావం ఏంటంటే దేవుడు తన ప్రజలలో నూతన హృదయాన్ని ఉంచి వారిని తన మార్గములో నడిచేలా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధం చేయడం అంటే ఏంటంటే నిత్య నిబంధన ద్వారా ఆయన రక్తాన్ని బట్టి సిద్ధం చేయడం అంటే ఏంటంటే దేవుడు తన ప్రజల్లో నూతన హృదయాన్ని ఉంచి వారిని తన మార్గములో నడిచేలా చేస్తాడట. హల్లెలూయా. వారికి మేలు చేయకుండా దూరముగా ఉండడు. హల్లెలూయా. ఆయన ఎలా ఉండడట? నిత్య నిబంధన, ఈ నూతనత్వం లేకపోతే మనలో జరిగిస్తున్న ఈ కార్యము మంచి ఉద్దేశం జరిగించాలని సిద్ధం చేస్తున్నాడు కదా, ఇది దాని ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుడు తన ప్రజలలో నూతన హృదయాన్ని ఉంచుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ నూతన హృదయం ఉండడానికి నిన్ను సిద్ధం చేస్తాడు. హల్లెలూయా. వారు తన మార్గంలో నడిచేలా చేస్తాడట, మనల్ని ఆయన మార్గంలో ఉండేలా చేస్తాడట. అంత మాత్రమే కాదు, వారికి మేలు చేయకుండా దూరముగా ఉండడు. హల్లెలూయా, హల్లెలూయా. మనలో దైవ దృష్టికి అనుకూలమైంది మనలో జరగాలని, ఆమేన్, హల్లెలూయా, జరగాలని, మంచి విషయంలో దేవుని చిత్త ప్రకారం చెయ్యాలని మనల్ని సిద్ధం చేస్తాడు తప్ప మేలు చేయకుండా దూరముగా ఉండేవాడు కాదు. హల్లెలూయా. ఇప్పుడు హెబ్రీ సంఘానికి పౌలు గారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీ పట్ల దేవుడు ఇంత ఉన్నతమైన సిద్ధపాటును కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఇంత మంచి నూతనమైన నిబంధనతో కూడిన సిద్ధపాటును ఎందుకు కలిగి ఉన్నాడనంటే, మీరు ఆయన రక్షణ యందు, ఆయన నమ్మకం యందు, ఆయన క్రియాశీలత కార్యాలన్నీ కూడా మీరు జరిగిస్తున్నారు కాబట్టి, నిజమైన బిడలుగా మీరు ఉన్నారు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మంచి కార్యము ఆయన దృష్టికి అనుకూలమైనది. మనలో అంటే అక్కడ మనలో అంటే మీలో పుట్టినోట్లు అక్కడ ఏమని ఉంటుంది తెలుసా? మీలో అని ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెని తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చి వారికి ఏక మనసు కలిగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. ఆమేన్, హల్లెలూయా. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు, ఆయన కట్టడలను ఆయన విధులను అనుసరించి మనం గైకొనాలని నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి, ఇప్పుడు ఆ రాతి గుండెను తీసేసేది ఎవరో చెప్పండి? అంటే దేవుడు మేలు చేయకుండా ఉండలేడు. ఫరో హృదయాన్ని కఠినపరిచింది ఎవరో చెప్పండి? కఠినపరిచేవాడు ఆయనే, కఠిన హృదయాన్ని కూడా తీసివేసేవారు కూడా ఆయనే. దేవుడు తన ప్రజల పట్ల ఎప్పుడు కూడా ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉంటాడండి. ఆయన మనల్ని పోగొట్టుకునేవాడు కాదు. ఆయన ఇచ్చిన అర్పణతో కూడిన సంపూర్ణత ఎవరు పోగొడతానన్నా ఆయన ఊరుకోడు. హల్లెలూయా. తన దేవుని దృష్టికి అనుకూలమైనది మీలో జరగాలని, ఆయన చిత్తానుసరిగా ప్రతి మంచి విషయంలో మనకు జరగాలని మనల్ని ఎప్పుడు కూడా సిద్ధం చేస్తూ ఉంటాడు. మనకు మేలు చేయాలనే చూస్తాడు, కానీ మేలు చేయకుండా దూరంగా ఉండలేడు. ఇప్పుడు రాతి గుండెను ఎవరు తీయగలరు చెప్పండి? ఏమంటే రాతి గుండెను ఎవరు తీయగలరు చెప్పండి? ఇప్పుడు అంటాడు ప్రభు, మీరు నా ఆజ్ఞలను నా కట్టలను మీ అందరూ గైకొనాలని మీలో ఉన్న రాతి గుండెని నేనే తీసేస్తాను. ఎందుకంటే అది ఆ గుండె ఉంటే మీకు మేలు జరగదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేనే తీసేస్తాను అది. చూడండి ఏమన్నారు చూడండి. ఎక్కడి నుంచి?
వారి శరీరములో నుండి రాతి గుండెని తీసి వారికి మాంసపు గుండెని ఇచ్చి, అప్పుడు మాంసపు గుండె ఎవరిస్తారు చెప్పండి? అంటే దేవుడు నీ పట్ల నూతన కార్యాలు చేయటానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్పినట్లు తన ప్రజల్లో నూతన హృదయాన్ని ఉంచి వారు నూతన మార్గంలో నడిచేలా చేస్తాడట. మేలు చేయడానికి దూరంగా ఉండడట. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఏ గుండె ఇస్తాడు చెప్పండి? ఇచ్చేవాడు ఎవరు చెప్పండి? ఇప్పుడు ఆయన నీకు ఇస్తున్నాడంటే దాని అర్థం ఏంటి? ఆమేన్, హల్లెలూయా. ఇచ్చి ఏక మనసును కలిగజేసి వారి యందు నూతనమైన ఒక ఆత్మను దేవుడు పుట్టిస్తాడట. పుట్టించేవారు ఎవరు చెప్పండి? ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఈ వచనంలో జరుగుతున్న కార్యక్రమం అంతా ఎవరు చేశారు చెప్పండి? దేవుడే మన పట్ల దేవుడు ఆ కార్యాన్ని జరిగించాడు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 27వ వచనం. ఓకే. నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించి వారిగాను నా విధులను గైకొనిగాను మిమ్మల్ని చేసేదను. ఆమేన్, హల్లెలూయా. ఎలా చేస్తాను మిమ్మల్ని అంటే? ఎలా చేస్తాను మిమ్మల్ని? నా కట్టల నుంచి దూరం అయిపోయేవారుగాను, నా నుంచి తొలగిపోయేవారుగాను, నా రక్షణ కోల్పోయేవారుగాను, నాలో పాలిభాగస్తుల ఏకమ కాని వారుగాను గాను, ఆమేన్, హల్లెలూయా, తప్పిపోయేవారుగాను, దూరం అయ్యేవారుగాను, నశించిపోయేవారుగాను. నశించిపోయిందే వెతక రక్షించడానికి వచ్చాడు, మళ్ళీ నువ్వెందుకు నశిస్తావు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమైన రక్షణ అనుభవము నిన్ను నశింపచేయదు. ఆమేన్. ఏ ట్రూ రియల్ సాల్వేషన్, నిజమైన రక్షణ నిన్ను ఎక్కడికి పాడు చేయదు. నేనేమంటాను తెలుసా? అది ఒక కవచం. అందుకని రక్షణ కవచం అని చదువుతారు మీరు. కవచం అంటే ఏంటి? ఒక భద్రత వలయం లాంటిది అది. నీ రక్షణ అనేది నీ రక్షణ అనేది ఏంటి తెలుసా? ఒక భద్రత వలయం లాంటిది. నిజంగా రక్షణ ఉంటే, నిజంగా రక్షణ మీరు నమ్మితే ఆ రక్షణే మీకు ఒక కవచంలా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే నమ్మండ్రా బాబు నన్ను మొత్తుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మితే అదే మీకు ఒక రక్షణ కవచంగా ఉంటుందని చెప్పాడు ఆయన. మీరు తప్పిపోవడానికి, దూరం అవ్వడానికి, నాశనం అయిపోవడానికి అసలు అవకాశమే లేదు. దెర్ ఇస్ నో ఛాన్స్. ఆయనే మనకు అన్నీ చేస్తాడు. హల్లెలూయా. ఆయన నా ఆత్మను మీ యందు ఉంచుతాను. ఇప్పుడు ఎవరాత్మని? దేవుని ఆత్మ మన యందు ఉంచుతాడట. హల్లెలూయా. ఎందుకు ఉంచుతాడు? ఎందుకు ఉంచుతాడండి? మీరు దూరం అయిపోకూడదని, మీరు నాశనం అయిపోకూడదని. హల్లెలూయా. మీరు పెడద్రోవ పెట్టకూడదని, ఇష్టానుసారంగా జీవించకూడదని, ఆయన బిడ్డలు, ఆయన కుమారులు ఎప్పుడు ఆయనతోనే ఉండాలని, ఆయనలోనే ఉండాలని. నా ఆత్మను ఆయన యందుంచి, మీ అందుంచి నా కట్టలను అనుసరించి వారు నా విధులను గైకొని వారిని మిమ్మల్ని చేసేదను. హల్లెలూయా. నేను మీ పితరులకు ఇచ్చిన దేశములో మీరు నివసింపజేస్తాను. మీరు చదువుతున్నారు అన్నమాట. ఎవరు? నేనంటే ఎవరు? నేనంటే మామూలు మనిషి అండి, సాదాసీదామని మనిషి. మరి నేను ఆయన పలికిన వాడు ఎవరంటే సర్వశక్తి కలిగిన జీవం కలిగిన దేవుడు ఆయన. నేనంటే ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్, ఈజ్ ఎ సూపర్ న్యాచురల్ మ్యాన్. నేను అనే వ్యక్తి, నేను అని చెప్తున్న వ్యక్తి సామాన్యమైన వాడు కాదు. అది సామాన్యంగా చెప్పింది కాదు. నేను అని అంటే నేను ఏదైనా చేయగలిగిన వాడను. హల్లెలూయా. నూతన హృదయాన్ని ఇవ్వగలిగిన వాడును, నూతన మార్గంలో నడిపించగలిగిన వాడిని, ఏ మేలు నీకు దూరం అవ్వకుండా చేయగలిగిన వాడిని. హల్లెలూయా. నీకు దేవుని దృష్టికి అనుకూలమైంది, నమ్మకమైంది, మంచి విషయం నీలో జరిగించడానికి నేను నిన్ను సిద్ధం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన పట్ల అంత మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీ పితరులకు ఇచ్చిన దేశములో మీరు నివసించెదరు. బాబు, మీరు నా ప్రజలై ఉంటారు, నేను మీకు దేవుడిని అయి ఉంటాను. హల్లెలూయా. యు ఆర్ మై పీపుల్, ఐఎమ్ యువర్ గాడ్. వాట్ ఏ బాండింగ్! ఎంత గొప్ప రిలేషన్షిప్ అండి ఇది.
ఈ గొప్ప ఈ బంధం ఎలాంటి బంధమో చెప్పండి. మీరు నా ప్రజలు, నేను మీకు దేవుణ్ణి. హల్లెలూయా. ఈ బాండింగ్ని ఎవరు బదులు కొట్టగలరు చెప్పండి? క్రీస్తు ప్రేమలోంచి మిమ్మల్ని ఎడబాయేవాడు ఎవడండి? పౌలేమంటాడండి, ఆ క్రీస్తు ప్రేమలోంచి మిమ్మల్ని దూరం చేసేవాడు ఎవడో? శ్రమైనా దూరం చేస్తుందా? దుఃఖమైనా దూరం చేస్తుందా? ఎవరు దూరం చేయగలరు అసలు? నా నుంచి మిమ్మల్ని ఎవరు దూరం చేయలేరు. నేను దినాన్ని అదే కదా మనం నేర్చుకున్నాం. ఆమేన్, హల్లెలూయా. నోబడీ కెన్ టేక్ అవే ఫ్రమ్ యూ. నా దగ్గర నుంచి మిమ్మల్ని ఎవరు తీసుకెళ్ళలేరు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేయాల్సింది ఏంటంటే మన రక్షణ నిజమని మనం నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది నీ నమ్మకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. పరిశుద్ధాత్మ అనుభవాలు ఇవన్నీ కూడా మనలో ఎప్పుడు ఫలిస్తాయంటే మనం నమ్మితేనే ఫలిస్తాయి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు వెలిగించబడ్డావు, అది నిజమైన వెలుగని నువ్వు నమ్ము. బిలీవ్ ఇట్స్ ఎ ట్రూ లైట్ ఈజ్ ఇన్ మీ. ఆ నిజమైన వెలుగు నాలో ఉంది, అందుకే నేను అనేకులకు వెలిగించగలుగుతున్నాను. హల్లెలూయా. నిజమైన నీలో వెలుగు నీలో ఉంటే అసలు నువ్వు ఎలా తప్పిపోతావు? ఆ నిజమైన వెలుగు నీలో ఉంటే అసలు చీకట్లోకి ఎలా వెళ్తావు? దెర్ ఈజ్ నో వే టు గో టు డార్క్నెస్. అసలు చీకట్లోకి వెళ్ళే అవకాశమే లేదు, ఎందుకంటే ఆ వెలుగే ఉంది కదా నీలో. ఆమేన్, హల్లెలూయా. వెలుగుంది వెలుగుందని నువ్వు చెప్తే సరిపోదు. ఆ వెలుగు ఉందన్నట్టుగా నువ్వు ఫలాన్ని ఫలించగలిగితేనే ఆ వెలుగు నిజమైన వెలుగు అవుద్ది. హల్లెలూయా. నేను రక్షించబడ్డానంటే మాకు ఎలా తెలుస్తుంది? ఆ ఫలాలు చూస్తేనే తెలుస్తుంది. నేను యాపిల్ చెట్టు అంటే మేము ఎవరు నమ్ముతాం? యాపిల్ కాయలు కలిస్తే నమ్ముతాం. అంతే కదా. నేను ద్రాక్ష చెట్టుని అంటే నేను ఎక్కడ నమ్ముతాను? ద్రాక్ష పళ్ళు ఉంటే ఆ పళ్ళుని బట్టి ఇది ద్రాక్ష చెట్టు, ఇది యాపిల్ చెట్టు అని నమ్ముతాం. ఇది తాటి చెట్టు, ఇది కొబ్బరి చెట్టు అని నమ్ముతాం. అంతే కదా. అలాగే నమ్ముతారు. ఇంకెలా నమ్ముతారు చెప్పండి? మీరు ఎలా నమ్ముతారు చెప్పండి? మీరు ఎప్పుడూ ఒక మొక్కను చూడలేదు, యాపిల్ పండుది మీకు తెలుసు, అప్పుడు యాపిల్కి దీని ఉందంటే ఇది యాపిల్ చెట్టు అన్నమాట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు ఏమంటాడు తెలుసా? అలాంటి రక్షణ సంబంధమైన క్రియలు కలిగిన వారుగా మీరు ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ పట్ల దేవుడు ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనం తప్పిపోయే వాళ్ళం కాదు, జారిపోయే వాళ్ళం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనం ఎలాగటండి? వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారికి దేవుడు అగునట్లును నేను యెహోవానని నన్ను ఎరిగే, నన్ను తెలుసుకునే, నన్ను గ్రహించగలిగే, నన్ను అర్థం చేసుకునగలిగే హృదయాన్ని, అలాంటి మనస్సుని, అలాంటి తలంపుని, అలాంటి గ్రహింపుని నేనే వాళ్ళకి ఇస్తాను. ఎందుకు ఇస్తాను? ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మీరు నా బిడ్డలు కాబట్టి ఇస్తాను. హల్లెలూయా. ఆ హృదయం ఉంటేనే మీరు నన్ను తెలుసుకుంటారు కాబట్టి ఇస్తాను. అలాంటి హృదయాన్ని, అలాంటి మనస్సును నేను వారికి ఇస్తాను. దేవుని తన పిల్లలైన వారికి ఏదైనా సరే మంచిదే ఇస్తాడు. హల్లెలూయా. మేలు చేయకుండా ఏది కూడా ఆయన వారికి దూరము చెయ్యడు. ఆయన ఏది ఇచ్చినా మంచిదే ఇస్తాడు, ఏది చేసినా మంచిదే చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి హృదయాన్ని ఇస్తాడట? నన్ను ఎరుగు, నన్ను తెలుసుకునే హృదయాన్ని వారికి ఇచ్చేదను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన్ని తెలుసుకునే హృదయం ఆయనకి ఇచ్చాడండి. ఇప్పుడు ఆయన ఎవరో, ఆయన ఎలాంటి వాడు, ఆయన గురించి తెలుసుకునే హృదయాన్ని నీకు ఇచ్చాడండి. ఇప్పుడు ఆయన ఎవరో నీకు తెలిసిపోయింది. ఆ దేవుడు ఎవరో, ఆయన మహిమ ఏంటో, ఆయన రక్షణ ఏంటో, ఆయన యొక్క ప్రభావం ఏంటో, ఆయన ఏమి ఇస్తాడో, ఏమి ఇవ్వబోతున్నాడో, యూ నో హిమ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నువ్వు ఎలా తప్పిపోతావు చెప్పండి?
అలాంటి హృదయమే నీకు ఇచ్చేసిన తర్వాత ఆ హృదయంలోకి అవిశ్వాసం అనేది ఎలా వస్తుంది చెప్పండి? ఆయన సిలువేయాలని, అవమానపరచాలనే ఆలోచన ఎలా వస్తుంది చెప్పండి? ఆయన ఎరిగే హృదయాన్ని నీకు ఇచ్చేస్తే ఇంకా అపనమ్మకమైనది, అవిశ్వాసమైనది మన హృదయాల్లోకి ఎలా ప్రవేశించగలుగుతాయి? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇస్తున్నాడు, నువ్వు రిసీవ్ చేసుకోకపోతే ఇంక మనం ఏం చేయలేము. ఆమేన్, హల్లెలూయా. హీఈస్ గివింగ్, ఆయన ఇస్తున్నాడు, ఆయన చేస్తున్నాడు. కానీ నమ్మితేనే జరుగుద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇర్మియా రాసిన గ్రంథం 32వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 40వ వచనాన్ని మనం ఈ విధంగా చదువుతున్నాం. నేనంటే ఎవరు చెప్పండి? నేనంటే ఎవరు? దేవుడైన యెహోవా. ఆమేన్, హల్లెలూయా. నేను మేలు చేయక మానకుండునట్లు నిత్యమైన నిబంధన వారితో చెయ్యుచున్నాను. ఇప్పుడు మీరు చదివారు కదా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో. ఎలాంటి నిబంధన అది? నిత్య నిబంధన. ఏంటి ఆ నిత్య నిబంధన తెలుసా? ఏంటండి? నేను వారికి మేలు చేయటం మానకుండునట్లు, నేను వాళ్ళకి మేలు చేయటం మానను. హల్లెలూయా, హల్లెలూయా. నేను వారికి మేలు చేయకుండా మానకుండునట్లు నిత్య నిబంధన వారితో చేయుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆయన మన కోసం చేసింది నిజమైంది అయినప్పుడు, ఆమేన్, హల్లెలూయా, అది మనలో ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో తెలుసా? ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ ఉంటుంది కదా, ఒక ట్యాబ్లెట్ మీకు తెలుసు కదా. ఇప్పుడు ఆ రోగానికి తగ్గ మాత్ర మీరు వేసారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోగానికి తగ్గ మాత్ర వేసారనుకో, దాని ప్రభావం మిమ్మల్ని ఏం చేస్తుంది? మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అవునా కదా? ఆ మెడిసిన్కి ఉన్న పవరు మీలో ఉన్న ఆ బలహీనతని, ఆ బాధని, ఆ నొప్పిని, ఆ గాయాన్ని హీల్ చేస్తుంది, స్వస్థత చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు ద్వారా పొందుకున్న రక్షణ, నమ్మకం, ఇవన్నీ కూడా మనలో ఉన్న ప్రతి దాన్ని హీల్ చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ప్రతి ఆ నమ్మకం, అవన్నీ కూడా మీలో ఉన్న ప్రతి శరీర సంబంధమైన, లోక సంబంధమైన ఇవన్నీ కూడా మిమ్మల్ని హీల్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు హీల్ అయిపోతూ ఉంటారు, మీరు స్వస్థపరచబడుతూ ఉంటారు, మరింతగా స్థిరపరచబడుతూ ఉంటారు, మరింత ఆరోగ్యవంతులుగా, బలవంతులుగా ఉంటారు. అంత బలవంతులు తప్పిపోవట అసాధ్యము. హల్లెలూయా. దట్ ఎ స్ట్రాంగ్ మ్యాన్ కెనాట్ బి డిఫీటెడ్, బికాజ్ అది ఆయన ప్రభావం కాదు, ఆయనలో నివసిస్తున్న దేవుని ప్రభావము, రక్షణ ప్రభావము, నమ్మక ప్రభావము. ఆ నమ్మక ప్రభావం వాడిని నిలబెడుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ నిబంధన, నిత్య నిబంధన వారిలో చేయుచున్నానా, వారు నన్ను విడవకుండునట్లు. జాగ్రత్తగా వినండి. దట్స్ మై వర్డ్. వారు నన్ను విడవకుండునట్లు నా ఎడల భయభక్తులు పుట్టించెదను. హల్లెలూయా. దేనికి భయభక్తులు పుట్టిస్తాడట? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి పట్ల పుట్టిస్తాడు తెలుసా? నిజంగా ఆయన నమ్మిన వారి పట్లే పుట్టిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు నిజంగా ఆయన యందు భయభక్తులు కలిగిన వాడు విడిచిపోతాడా? విడిచిపోకుండానట్లు నీలో భయభక్తులు పుట్టించాడు కదా. ఆమేన్, హల్లెలూయా. అలా పుట్టించిన దేవుడు నిన్ను ఎలా వదిలిపెడతాడు? నిన్ను ఎలా విడిచిపెడతాడు? ఏంటండి, ఎలా వదిలిపెడతాడు నిన్ను? నువ్వు ఎలా నశించిపోతావు అసలు? పౌలు ఏం చెప్తున్నాడంటే వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాడు అంతే. ఏమిస్తున్నాడండి? వార్నింగ్ ఇస్తున్నాడు. వాళ్ళని అంటే వాళ్ళు పోగొట్టుకుంటారనే భయాన్ని కల్పించట్లేదు, అపనమ్మకాన్ని కలిగించట్లేదు. మీరు పోతారు, మిస్ అయిపోతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇచ్చిన రక్షణ అంటే దేవుడు మన కొరకు
జరిగించిన రక్షణ సంకల్పం ఎవ్వరూ మన దగ్గర నుంచి తీసివేయలేరు. ఆయన రక్షణ కవచాన్ని ఎవరూ బద్దలు కొట్టలేరు. హల్లెలూయా. పడగొట్టడానికి, పోగొట్టడానికి ప్రయత్నం చేస్తారు అంతే. ప్రయత్నాలు అయితే జరుగుతాయి, కానీ వాళ్ళందరూ కూడా విఫలం అవుతారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రయత్నాలు అయితే జరుగుతాయి, కానీ వాళ్ళందరూ విఫలమవుతారు. చూడండి, దేవుడు తన ప్రజల పట్ల ఎంత ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడో. నేను వారికి మేలు చేయి మానకుండా నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములో నా ఎడల భయభక్తులు పుట్టించేదను. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయముతోనూ నా పూర్ణ ఆత్మతోనూ నా దేశములో, అంటే ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను. ఇప్పుడు ఆయన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయన దేశంలో నేను నాటేశాడండి. ఇప్పుడు ఎవరు పేగలరు చెప్పండి? ఇప్పుడు ఆయన పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఫలముతో ఆ దేశంలో నిన్ను నాటాడు. ఇప్పుడు ఆ నాటిందని పేగలిగిన దమ్మె ఎవడుకుందో చెప్పండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరన్నా కెన్ ఎనీబడీ ప్లక్ ఇట్? ఎవరన్నా దాన్ని తొలగించగలరా? దాన్ని లాగగలరా? అసలు నాటింది ఎవరో? నాటింది ఎవరమ్మా? నాటినాడు అనుభవం లేనాయని కాదు, దేవునికి వెల్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్ నాటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమైన రక్షణ ఎప్పటికీ తొలగిపోదు, ఎప్పటికీ నిన్ను దూరం చేయదు. అది నిజమైన రక్షణ కాదని నువ్వు తేల్చుకో అంతే. దట్ ఈస్ నాట్ మై మిస్టేక్, దట్ ఈస్ నాట్ మై, అది నా ఫాల్ట్ కాదు. నేను పొందుకున్న రక్షణ, మనందరం పొందుకున్న రక్షణ, అది నిజమైన రక్షణేనా? ఆమేన్. నిజమైన రక్షణ అంటే ఇంకా అది ఎవ్వరు కూడా నీలోంచి తొలగించలేరు. ఆ నమ్మకాన్ని, ఆ ధైర్యాన్ని, ఆ విశ్వాసాన్ని, ఆ పరిపూర్ణతని, ఆ సంపూర్ణతని నోబడి కెన్ డిస్ట్రాయ్. ఎవరు పాడు చేయలేరు దాన్ని, ఎవరు పాడు చేయలేరు. ఎందుకంటే ఆయన చేసింది అంత బలమైంది. హల్లెలూయా. నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ ఈ దేశంలో వారిని నేను నాటాను. ఎవరు నాటారు నిన్ను ఇక్కడ? గాడ్ హ్యాస్ ప్లాంటెడ్ యూ. ఆయన మందిరములో, ఆయన దేశంలో, ఆయన రాజ్యములో నిన్ను నాటాడు. నీ పని ఏంటంటే ఆ దేశంలో నువ్వు ఫలించడమే పని. హల్లెలూయా. ఆ వాక్యం ద్వారా, ఆ పరిశుద్ధాత్మ ప్రభావం ద్వారా, ఆ సహవాసం ద్వారా, ఆ యొక్క మందిర ఆత్మ ద్వారా, కార్యాల ద్వారా నువ్వు ఫలించడమే నీ పని. నాటడం ఆయన చేశాడు, ఇప్పుడు ఫలించడం నీ వంతు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నిజంగా నువ్వు నాటబడకపోతే, నువ్వు నమ్మకపోతే, ఆ విశ్వాసం నీలో లేకపోతే మనం నిశ్చయముగా తప్పిపోయే వారము. ఆమేన్. హల్లెలూయా. తప్పిపోయేవాడు అంటే ఇందాక మీకు చెప్పాను కదా, తప్పు చేస్తే ఎదువైన సమాపన పొందుకుంటావు. తప్పిపోయిన వాడు అంటే ఇంకా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతావు, ఇంకా నువ్వు మళ్ళీ తిరిగి రాలేవు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి రాలేవు. పేతురు విషయంలో నేను ఒక వాక్యం మనం చదువుకుందాం కదా, లోకసువార్తలో ఏమని చెప్పారు? నువ్వు తప్పిపోయిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు. ఆమేన్. హల్లెలూయా. నేను నీ కోసం ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. అంటే పేతురు విషయంలో ఆ పేతురుకి ఏమన్నా చెప్పండి, దేవుని ప్రార్థనలు ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రార్థనలు కలిగిన వాడు ఎక్కడికి తప్పిపోలేడు. హల్లెలూయా. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నారు, మీరు పొందుకున్న రక్షణ ఎవ్వరు తీసివేయలేరు. అది పోగొట్టుకోవడం అసాధ్యం. ఆమేన్. అది పోగొట్టుకోవడం అసాధ్యం. మీలో ఉన్న అభద్రత భావాన్ని, అపనమ్మకాన్ని తీసేయండి. పోతుందేమో, ఎక్కడ పోతుంది? ఇచ్చింది ఎవరో, చేసింది ఎవరో, అది ఎక్కడ పోద్ది? ఆయన పోతూ ఉంటే సరే పో ఆయన చూస్తుంటాడా? ఎవరో ఆయన గొర్రెను పట్టుకెళ్ళిపోతున్నాడండి, ఆయన గొర్రెను సరేలే పట్టుకెళ్ళి ఆయన అలా చూస్తుంటాడా? సింహాన్ని చీల్చేయడు, ఎలుగుబంటిని చీల్చేయడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి బలమైన రక్షణ అండి మంది. అలాంటి గొప్ప రక్షణ మంది. ఎంత గొప్ప రక్షణ అది. మామూలు అషమషి రక్షణ అనుకున్నారండి.
హెవెన్లీ సాల్వేషన్. దానికి ఒక సంకల్పం ఉంది, దానికి ఒక సమస్యకి వచ్చింది ఏం కాదు ఇది. దీని వెనకాల చాలా ఉన్నతమైన ప్రణాళిక ఉంది. హల్లెలూయా. అంత గొప్ప రక్షణనే నువ్వు తప్పిపోతానంటే, నువ్వు దూరం అయిపోతానంటే దేవుడు ఊరుకుంటాడండి? ఊరుకోండి. నేను భయపెడతానంటే హెచ్చరించడానికి తప్ప, తుఫాన్ వస్తుంది, తుఫాన్ రాబోతుంది, నువ్వు జాగ్రత్తగా ఉండి హెచ్చరించడం తప్ప తుఫాన్లో నువ్వు కొట్టిపోతావు, నువ్వు నాశనం అయిపోతావని కాదు. హల్లెలూయా. భయభక్తులతో ఉంటావు, జాగ్రత్తగా ఉండు. ఆమేన్. హల్లెలూయా. అని ఒక ధైర్యపు ఆలోచనే తప్ప మనల్ని నాశనం చేసే ఆలోచన ఏం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరినైతే దేవుడు ప్రేమిస్తాడో వారిని హెచ్చరిస్తూ ఉంటాడు. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండమని ప్రోత్సహిస్తాడు. మన చిన్నపిల్లలకి ఏం చేస్తాం? జాగ్రత్తగా ఉండి జాగ్రత్త ఎందుకంటావు? ఎందుకంటే మీరు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి, ఆయనలో జీవించాలని కోరుకుంటున్నాడు కాబట్టి. సర్వశక్తి గల దేవుడు ఈ మాటలు మరింతగా మనలో పరిపూర్ణం చెయ్యనుగాక. మన విశ్వాసాన్ని ఇంకా, నమ్మకాన్ని ఇంకా బలపరచునుగాక. మన రక్షణ, నిజమైన రక్షణని మనం మరింతగా మన హృదయాలు అది స్థిరపరచునుగాక.